హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్ఎస్ ఎడ్యుకేషన్స్. గైస్, ఈరోజు మనం వార్తలో నిలిచినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి అండ్ వార్తలో నిలిచినటువంటి వ్యక్తులు మరియు క్రీడా సంబంధిత అంశాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో మెయిన్గా కాన్సెప్ట్లోకి వచ్చేద్దాం. ఈరోజు మనం 15th జూలై 2021కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్. ఈ రోజు మనకి ఒక కరెంట్ అఫైర్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ గురించి అండ్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ గురించి అని చెప్పవచ్చు. సో దానికి సంబంధించి ఒక అంశం గురించి డిస్కస్ చేయనున్నా. సో ఆ యొక్క ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే మనకి మెయిన్గా చూడండి, ఈ రోజున వచ్చేసరికి ఏంటి అంటే 100% వ్యాక్సినేటెడ్ యూటీ లడక్ అని చెప్పేసి ఒక ముఖ్యమైనటువంటి అంశం మనకి ఈ రోజు వార్తలో నిలవడం అయితే జరిగింది. సో ఒక ముఖ్యమైనటువంటి అంశం 100% వ్యాక్సినేషన్ అని చెప్పవచ్చు. సో యూనియన్ టెరిటరీస్ ముఖ్యంగా చూడండి, మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క యూనియన్ టెరిటరీస్కి సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి లడక్ అనేది 100% వ్యాక్సినేషన్ ఈ రోజుతో మనకి పూర్తి చేసింది అని చెప్పి ఒక అంశం మనకి ఈ రోజున అంశం వార్తలో నిలవడం అయితే జరిగింది. సో లడఖ్లో ప్రజలు ముఖ్యంగా తీసుకుంటే మనకి ఎవరైతే చూడండి హోటల్ వర్కర్స్ కావచ్చు అండ్ నేపాల్ వలస జనాభా కావచ్చు, అందరికీ కూడా మనకి 1 డోస్ సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ అనేది మనకి కంప్లీట్ చేయడం అయితే జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే 18 సంవత్సరాల పైన పడిన వారు అందరికీ కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్ అనేది వేయడం అనేది జరిగింది. అండ్ మొత్తంగా తీసుకుంటే ఎంతమంది పీపుల్ అంటే చూడండి 89,404 మంది. సో లడఖ్లో ఉన్నటువంటి 100% వ్యాక్సినేషన్. సో ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క 100% వ్యాక్సినేషన్ అనేది మనకి ఈ యొక్క యూనియన్ టెరిటరీకి సంబంధించి లడఖ్లో మనకి ఈ యొక్క అంశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. ఇటీవల కాలంలో కూడా చూసాం మనం 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా విలేజ్ గురించి అండ్ వివిధ రకాలైన ప్రాంతాల గురించి ఒక రాష్ట్రం గురించి కూడా చూసాం. సో అదే విధంగా తీసుకుంటే ఈ రోజున మనకి యొక్క 100% వ్యాక్సినేషన్ కార్యక్రమంతో మనకి యొక్క కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి లడక్ మనకి ఈ రోజున వార్తలు నిలిచింది. సో మొత్తంగా తీసుకుంటే మనకి యొక్క లడఖ్లో ఉన్నటువంటి హోటల్ వర్కర్స్కి కావచ్చు అండ్ నేపాల్ నుంచి వలస జనాభా వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కావచ్చు, అండ్ అదే విధంగా తీసుకుంటే మనకి ఆ యొక్క కంప్లీట్గా 18 years పైన పడిన ప్రతి ఒక్కరికి కూడా మనకి యొక్క వ్యాక్సినేషన్ ఫస్ట్ డోస్ అనేది కంప్లీట్ అయింది. అండ్ 100% వ్యాక్సినేషన్ అని చెప్పే ఒక అంశంతో ఈ రోజున మనకి యొక్క కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి లడక్ వార్తలు నిలిచింది. ఇటీవల కాలంలో కూడా మనం చూస్తున్నాం తరచూ వార్తలు నిలిచినటువంటి అంశాల్లో ఈ యొక్క లడఖ్కు సంబంధించి కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వివిధ రకాలైన అంశాలు కార్యక్రమాలు మనం చూస్తున్నాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజున మనకి ఈ యొక్క లడక్ అనేది మరొకసారి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు ఫస్ట్ టాపిక్ మనకి కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించి 100% వ్యాక్సినేషన్ కార్యక్రమం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మనకి P8I అని చెప్పే ఒక ఇంపార్టెంట్ థింగ్ పొసిడాన్. సో ఇటీవల కాలంలో కూడా చూసాం పొసిడాన్ 8I అని చెప్పి. సో పొసిడాన్ 8I అని చెప్పి లాస్ట్ 1 month బ్యాక్ కూడా ఈ యొక్క పొసిడాన్ 8Iకి సంబంధించినటువంటి ఒక అంశం మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో పొసిడాన్ 8Iకి సంబంధించి మనకి నిఘా విమానం, సో నిఘా విమానాలకు సంబంధించి పొసిడాన్ 8I అని చెప్పి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అని యుఎస్ఏకి సంబంధించినటువంటి ఒక అంశం అని చెప్పి చూసాం. ముఖ్యంగా తీసుకుంటే మనం ఒక సంస్థ తయారు చేస్తుంది అని కూడా చెప్పి చూసాం. బెయింగ్ అని చెప్పే ఒక సంస్థ యొక్క పొసిడాన్ విమానాలకు సంబంధించి ఒక నౌకలు ముఖ్యంగా యుద్ధ విమానాలను తయారు చేస్తుంది అని చెప్పి ఆ యొక్క సంస్థకు సంబంధించి ఒప్పందం గురించి కావచ్చు అండ్ వివిధ రకాలైన కార్యక్రమాలతో మనం తరచూ కూడా ఈ యొక్క P8I పొసిడాన్ 8Iకి సంబంధించినటువంటి అంశాలు చూస్తున్నాం. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజున యొక్క ఇండియా నేవీలోని నిఘా విమానం అని చెప్పే ఒక అంశం నిన్నటి రోజున మనకి ఇండియాలో ఉన్నటువంటి గోవాలో 10వ 8I అంటే 10వ పొసిడాన్ 8I విమానం అనేది చేరింది అని చెప్పవచ్చు. సో ఇప్పటి వరకు కూడా మన భారతదేశంలో మొత్తంగా 9 పొసిడాన్ 8I విమానాలు కలవు. సో ఈ రోజు నుంచి మనకి మరొకటి యాడ్ చేయడం అనేది జరిగింది. సో 10 పొసిడాన్ 8I విమానాలను తయారు చేస్తూ ఈ రోజున మనకి యొక్క అంశం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో గైస్ ముఖ్యంగా గమనించండి, ఏదైతే మనకి యొక్క అంతర్జాతీయ అంశాలకు సంబంధించి వస్తున్నాయో, ఈ యొక్క యుద్ధ నౌకలకు సంబంధించి వస్తున్నాయో ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ గా తీసుకుంటా. సో ఇది మనకి ఈ యొక్క ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించినటువంటి ఈ యొక్క పొసిడాన్ 8I అని చెప్పే ఒక అంశం. పొసిడాన్ 8I మనం ఇటీవల కాలంలో కూడా చూసామండి. ఈ యొక్క యుద్ధ నౌకలకు సంబంధించి ఈ యొక్క విమానాలకు సంబంధించి తయారు చేసే సంస్థలు కావచ్చు, ఏదైనా అంశం తరచూ వార్తలు నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎవరైతే ముఖ్యంగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆయా అభ్యర్థులు గమనించండి,
ఏదైతే సరే మనకి యొక్క క్వశ్చన్ అనేది ఏ విధంగా అడగడం జరుగుతుందంటే సో పోసిడాన్ 8 అనేది ఏ యొక్క దేశానికి సంబంధించింది, అమెరికా. అండ్ అదే విధంగా తీసుకుంటే ఎవరు దీనిని రూపకల్పన చేశారు అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో రూపకల్పన చేయబడింది. సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఎక్కువగా ఇటువంటి అంశాలు అనేది మనకు అడగడానికి పాసిబిలిటీ అనేది ఉంది. సో ఇది మనకి యొక్క పోసిడాన్ 8కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అంశానికి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రం. సో రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఒక రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల కాలంలో కూడా తరచూ వార్తలు నిలుస్తున్నటువంటి అంశాల్లో ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం కూడా ఒకటి. సో ఆ యొక్క రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఈ రోజు మనకి ఒక 2 ముఖ్యమైనటువంటి అంశాలతో వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ మనకి ఇటీవల కాలంలో ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే సో మెయిన్గా తీసుకుంటే ఆ యొక్క అంశాలు ఏంటి, ముఖ్యంగా తీసుకుంటే ఈ రోజు 2 అంశాలతోటి వార్తలు నిలిచింది. సో ఆ యొక్క 2 అంశాలు ఏంటి, ఆ యొక్క ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటో చూద్దాం. సో మనకి మెయిన్గా తీసుకుంటే రాజస్థాన్ రాష్ట్రం 2 అంశాలు. సో వ్యాక్సినేషన్కు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి నూతన కార్యక్రమం, సో ఒక కీలకమైనటువంటి అంశంగా ఈరోజు తీసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్. సో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ కొరకు ఒక కొత్త ప్రత్యేకమైనటువంటి సెల్ని ఏర్పాటు చేస్తూ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్కి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. అండ్ ఇటీవల కాలంలో కూడా చూసాం ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు అనేక రాష్ట్రాలు ఒక నూతనమైనటువంటి కార్యక్రమాలను ఏర్పాటు చేశాయి. వారి యొక్క సేవల కొరకు కావచ్చు, వారి పేరు మీదుగా అనేకమైనటువంటి సంస్థలను ఏర్పాటు చేయడం. సో ప్రతి ఒక్కటి కూడా మనం చూస్తున్నాం. సో తరచూ వార్తలు ఇస్తున్నటువంటి యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఖచ్చితంగా మనకి దీని నుంచి ఒక క్వశ్చన్ అనేది వచ్చేటువంటి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సో ఈ యొక్క ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ప్రొటెక్షన్ సెల్ని ఏర్పాటు చేస్తూ ఈ రోజు యొక్క రాజస్థాన్ రాష్ట్రం అనేది వార్తలు నిలిచింది. సో ఫస్ట్ వచ్చేసరికి మనకి వ్యాక్సినేషన్. సో వ్యాక్సినేషన్కి సంబంధించి తీసుకువచ్చిన ఒక నూతన కార్యక్రమం. సో చూడండి గాయస్, మనకి ఇటీవల కాలంలో కూడా ఈ యొక్క వ్యాక్సినేషన్కి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రం అనేకమైనటువంటి అంశాలతోటి వార్తలు నిలుస్తుంది. అండ్ వ్యాక్సినేషన్కి సంబంధించి లాక్డౌన్ ప్రక్రియను కావచ్చు, అండ్ వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు కావచ్చు, అనేకమైనటువంటి నూతన కార్యక్రమాలతో అండ్ కొత్త కొత్త యాప్స్ తోటి మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఎవరైతే ఒక క్వారంటైన్ పరిస్థితుల్లో ఉన్నారో వారికి ఇంటి వద్దకే ఆక్సిజన్ సరఫరా అందించేటువంటి ప్రక్రియ కావచ్చు, అండ్ వారి యొక్క కుటుంబానికి ఆసరాగా నిలిచే వివిధ రకాల కార్యక్రమాలతో వ్యాక్సినేషన్ పట్ల అండ్ కరోనాకి సంబంధించి రాజస్థాన్ రాష్ట్రం అనేది వార్తలు నిలిచింది. సో ఈ రోజు వచ్చేసరికి వ్యాక్సినేషన్కి సంబంధించి డోర్ టు డోర్ వ్యాక్సినేషన్ అనే ఒక కార్యక్రమం మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. అండ్ మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క 2 పాయింట్స్కి సంబంధించి చూస్తే ఈ యొక్క కరోనాకి సంబంధించి ఈ రోజు మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక నూతనమైనటువంటి స్కీమ్ అని చెప్పాం. సో అది ఏంటి అంటే మనకి వ్యాక్సినేషన్ టు డోర్. సో వ్యాక్సినేషన్ డోర్ టు డోర్ అని చెప్పి ఒక వ్యాక్సినేషన్ స్కీమ్ అనేది మనకి వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్గా తీసుకుంటే ఇంటింటికి వ్యాక్సినేషన్. సో ఇంటింటికి వెళ్ళి వ్యాక్సినేషన్ ఇచ్చేటువంటి ఒక నూతనమైనటువంటి కార్యక్రమం అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్ మనకి ఒక ఇంటింటికి వ్యాక్సినేషన్ అని చెప్పి ఒక కార్యక్రమం మనకి ఈ రోజు మనకి వార్తలు నిలిచింది. అండ్ మెయిన్గా తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఇటీవల కాలంలో కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. సో ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమాలు కావచ్చు, అండ్ మెయిన్గా తీసుకుంటే ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అని చెప్పి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలను మనం చూసాం. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు మరొక నూతనమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం అని చెప్పవచ్చు. సో రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి సో యోగి గారు, సో వీరు ఒక నూతనమైనటువంటి ఒక కార్యక్రమం మనకి ఈ రోజు ప్రారంభించడం అయితే జరిగింది. సో అది ఏంటి అంటే సో జూన్ 28 నుండి ఇటీవల నూతనమైనటువంటి కార్యక్రమం. నేటి నుండి రాజస్థాన్ రాష్ట్రంకి చెందినటువంటి ఏ ఒక్క వ్యక్తి అయినా సరే, సో మెయిన్గా ఆ యొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి పౌరులు కావచ్చు, ఎవరైనా సరే వారు ఆ రాష్ట్రానికి సంబంధించి ఎవరైనా సరే ఇంటి నుండి బయటికి రావాలి అంటే సో జన సమూహంలోకి అనే కాదు, సో ఎక్కడైనా సరే వారు తిరగాలి, వారు ఇంటి నుంచి బయటికి రావాలి. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్కరైనా సరే ఆ రాష్ట్ర పరిధిలో వారు కానీ బయట తిరగాలి అంటే అందుకు గాను ఏ ఒక్క వ్యక్తి అయినా సరే అయినా ఇంటి నుండి కానీ బయటికి రావాలి అంటే అట్లీస్ట్ సింగిల్ డోస్ వ్యాక్సినేషన్. సో ప్రతి ఒక్క వ్యక్తి, సో ఎవరైతే ఇంటి నుంచి బయటికి రావాలి అనుకున్నా, సో ఎవరైనా సరే వారు ఇంటి నుంచి బయటికి వచ్చేవారు ఎవరైనా సరే వారికి అట్లీస్ట్ సింగిల్ డోస్ వ్యాక్సినేషన్ అయినా సరే
పూర్తయి ఉండాలి. సో 2 డోసులు కాకపోయినా సరే వ్యాక్సినేషన్లో మనకి సింగిల్ డోస్ అయినా సరే కంప్లీట్ అయ్యి సో పూర్తి చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి ఒక స్వతంత్రత అని చెప్పవచ్చు. సో ఆ యొక్క హక్కును కలిగి ఉంటారు. సో రిమైనింగ్ ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే వ్యాక్సినేషన్ వేయించుకోరో వారు మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పి ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనకి ఒక రాజస్థాన్ ప్రభుత్వం అనేది తీసుకోవడం అయితే జరిగింది. సో చాలా ఇంపార్టెంట్, దేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి కార్యక్రమాన్ని రూపొందించారని చెప్పవచ్చు. సో లాక్డౌన్లకు సంబంధించి చూస్తే ఇక వ్యాక్సినేషన్ కోసం కరోనా రావడం, దానికి లాక్డౌన్ విధించడాలు అండ్ మెయిన్ గా దానిలో సడలింపులు తీసుకురావడాలు, జనాభాలో ఎటువంటి మార్పులు లేకపోవడం, సో వీటన్నిటిని కూడా చూసాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు వచ్చేసరికి ఒక నూతనమైనటువంటి కార్యక్రమం. సో ఎవరైతే లాక్డౌన్ ఉన్నా సరే లేనున్నా సరే ఎవరైతే వ్యాక్సినేషన్ కంప్లీట్ చేసుకుని ఉంటారో అట్లీస్ట్ సింగిల్ డోస్ అయినా సరే వ్యాక్సినేషన్ తీసుకుని ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క సొసైటీ అంటే ఇక రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి ఆ ప్రాంతాల్లో తిరిగేటువంటి అవకాశం ఉంటుంది. రిమైనింగ్ పీపుల్ ఎవరైనా సరే వ్యాక్సినేషన్ వేయించుకొని వారు ఇంటికే పరిమితం అవుతారు అని చెప్పి ఒక నూతనమైనటువంటి కార్యక్రమం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్ అండి. మనకి మెయిన్గా తీసుకుంటే 28 జూన్ నుంచి నూతనమైనటువంటి కార్యక్రమాన్ని యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పవచ్చు. అండ్ ముఖ్యంగా తీసుకుంటే మనకి ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే నేటి నుంచి అంటే జూన్ 28 నుంచి ఈ యొక్క అంశాన్ని ముఖ్యమంత్రి గారు దీన్ని వెలువరించడం అయితే జరిగింది. సో ఒక నూతనమైనటువంటి ప్రకటన, ఒక కీలకమైనటువంటి నిర్ణయం మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కూడా రాజస్థాన్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాలు మనకి తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇప్పుడే చూసాం మనం డోర్ టు డోర్ ఫెసిలిటీ, ఇంటింటికి వ్యాక్సినేషన్ అందచేయాలని చెప్పి నూతనమైనటువంటి కార్యక్రమాలను చేపట్టారని చెప్పి రకరకాలైనటువంటి కార్యక్రమాలతో వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ తోటి మనకి తరచూ కూడా ఈ యొక్క రాజస్థాన్ రాష్ట్రం అనేది వార్తలు నిలుస్తుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు యొక్క నూతనమైనటువంటి ఒక కీలకమైన ప్రకటనతో వార్తలు నిలిచింది. ఎవరైతే వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉంటారో అట్లీస్ట్ సింగిల్ డోస్ అయినా సరే కంప్లీట్ చేసుకుని ఉంటారో వారు మాత్రమే ఈ యొక్క బయట ప్రదేశాల్లో ప్రాంతాల్లో తిరగడానికి అర్హులు. సో వారు మాత్రమే తిరుగుతారు. సో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ ఈ విధంగా ఇటువంటి కార్యక్రమం ద్వారా అయినా సరే వ్యాక్సినేషన్ వేయించుకుంటారని చెప్పే ఒక కీలకమైనటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో ఒక మంచి ఆలోచనతోటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక విధానం అని చెప్పవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. ఇప్పటికీ ఈ యొక్క అంశానికి సంబంధించి చూస్తే రాజస్థాన్ రాష్ట్రం అనేది దేశంలోనే మొట్టమొదటిసారి ఇటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి రాష్ట్రంగా మనకు వార్తలు నిలవడం అయితే జరిగింది. సో గాయస్ చాలా ఇంపార్టెంట్. ఎవరైతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వారు ముఖ్యంగా గమనించండి, రానున్న పోటీ పరీక్షలు ఎక్కువ శాతం 6 నెలల ముందున్నటువంటి కరెంట్ అఫైర్స్ అనేది అడగడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క వ్యాక్సినేషన్ కి సంబంధించి ఈ యొక్క వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సంబంధించి కావచ్చు, ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి కావచ్చు, ఏదైనా అంశం తరచూ కనుక వార్తలు నిలిస్తే ఆ అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఆ నూతనమైనటువంటి ఆవిష్కరణలు, వివిధ రకమైనటువంటి కార్యక్రమాలు మనకి తరచూ యొక్క వ్యాక్సినేషన్ పట్ల వార్తలు నిలుస్తున్నాయి. సో మెయిన్ గా తీసుకుంటే ఇది మనకి ఈ యొక్క వ్యాక్సినేషన్ కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి నిర్ణయం రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టి ఈ రోజు మనకి వార్తలు వచ్చింది. చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సెకండ్ అంశం ఏంటి? సో రెండవ అంశం ఏంటి రాజస్థాన్ రాష్ట్రం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం అంటే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ని ఏర్పాటు చేస్తూ వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ని ఏర్పాటు చేస్తూ ఈ రోజు మనకి యొక్క ప్రభుత్వం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. సో అది ఏంటి అంటే ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో మనకి అనేక అంశాలు, అనేక వార్తల్లో మనకి యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి చూస్తున్నాం. ముఖ్యంగా తీసుకుంటే మన రాజ్యాంగానికి సంబంధించి చూస్తే వివక్షత, లింగ వివక్షత అనేది మన రాజ్యాంగంలో ఒక ప్రముఖమైనటువంటి నేరంగా భావిస్తారు. సో లింగ వివక్షత అనేది చాలా తప్పు. సో ప్రతి ఒక్కరూ కూడా మనకి ముఖ్యంగా తీసుకుంటే ఇటీవల కాలంలో ఈ యొక్క లింగ వివక్షతకు సంబంధించి వివిధ రకాలైనటువంటి అంశాలు తలెత్తాయి. అండ్ రాజ్యాంగంలో కూడా మన కొరకు ఒక ఆర్టికల్స్ ని కూడా పొందుపరిచారు. సో ఏ ఒక వ్యక్తి కూడా ఇతరుల పట్ల వివక్షత చూపరాదు అండ్ లింగ వివక్షత అనేది నేరం అని చెప్పి మనకి దీన్ని పేర్కొనడం అయితే జరిగింది. సో రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్ లో కూడా ఈ యొక్క ఇష్యూస్ అనేది పేర్కొన్నారు. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు యొక్క లింగ వివక్షతకు సంబంధించి చూసాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే వివక్షత అనేది చాలా ఇంపార్టెంట్. వివక్షత చూపరాదు ఇతరుల పట్ల అనే ఒక అంశాన్ని మనకి వెలుగుతెచ్చడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకి యొక్క రాజస్థాన్ రాష్ట్రం ఈ రోజు ఈ యొక్క వివక్షతకు సంబంధించి సో ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి వివక్షత చూపుతున్నారు అని చెప్పి అండ్ మెయిన్ గా తీసుకుంటే అనేక రాష్ట్రాల్లో పాపం వీరికి సంబంధించి చూస్తే ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి చూస్తే వివిధ రకాలైన కార్యక్రమాలు చేపడుతున్నారు. అండ్ వారిని హింసించడం కావచ్చు, లేదంటే వారి యొక్క రక్షణ అనేది లేకుండా కొట్టడాలు ఇటువంటివి చేస్తూ వాళ్ళని చాలా హింసలు పెడుతున్నారు అని చెప్పొచ్చు. సో వారి యొక్క పరిరక్షణార్థం సో వారిని సంరక్షించాలి అని చెప్పే ఒక అంశంతో మొట్టమొదటిసారిగా తీసుకుంటే ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే రాజస్థాన్ రాష్ట్రం.
చాలా ఇంపార్టెంట్ అండి. సో ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు ఇటీవల కాలంలో మనం తరచూ చూస్తున్నాం. అండ్ ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి మధుబాబు పెన్షన్ యోజన అని చెప్పి చూసాం. అండ్ అదే విధంగా తీసుకుంటే ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి మెట్రో రైల్వే స్టేషన్ ని మనకి అంకితం చేశారు ఒక రాష్ట్రం అని చెప్పి చూసాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఒక ట్రాన్స్జెండర్స్ కోసం వివిధ రకాలైనటువంటి అంశాలు కూడా వార్తలు నిలుస్తున్నాయి. ట్రాన్స్జెండర్స్ ఒక లాయర్, ఒక న్యాయవాదిగా ఒకరు పేరు ప్రఖ్యాతులు పొందారు. అండ్ చాలా ఉద్యోగాల్లో అండ్ ముఖ్యంగా తీసుకుంటే కానిస్టేబుల్స్ కి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఎగ్జామ్స్ లో పోటీ పరీక్షల్లో కూడా వీరికంటే ఒక ప్రత్యేకమైనటువంటి వెసులుబాటు కలిగించారు. అండ్ వీరికి కూడా అవకాశాలు కలిగించడం అయితే జరిగింది. సో ట్రాన్స్జెండర్స్ కూడా మానవులే. సో ప్రతి ఒక్క మానవుడు ఇతర మానవుల పట్ల అవగాహన కలిగి ఉండాలి, ఒక మంచి వ్యక్తిత్వ భావన కలిగి ఉండాలి అని చెప్పి మన రాజ్యాంగం మనకు బోధిస్తుంది. ఏంటి అంటే మనకి ముఖ్యంగా తీసుకుంటే వివక్షత అనేది నేరం. అది వ్యక్తులకు సంబంధించి కావచ్చు, స్త్రీ పురుషులకు సంబంధించి కావచ్చు, ఏదైనా ఏ విధంగా ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క లింగ వివక్షత అనేది ఒక నేరంగా మన రాజ్యాంగం అనేది పరిగణించడం జరుగుతుంది. సో ఆ యొక్క అంశాన్ని ఆ అంశం అనేది మనకి గుర్తుపెట్టుకొని ఈ రోజు చూస్తే ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఒక అంశం మనకి వార్తలు నిలిచింది. అది ఏంటి అంటే రాజస్థాన్ రాష్ట్రం మనకి ఒక నూతనమైనటువంటి ఆవిష్కరణ. సో రాజస్థాన్ లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ వీరికి సంబంధించి జరుగుతున్నటువంటి దాడుల పట్ల ఈ రోజు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క వివాదాస్పదమైనటువంటి అంశాల పట్ల మెయిన్ గా తీసుకుంటే వీరికి సంబంధించి ఒక దాడులను అరికట్టేందుకు గాను వీరి కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రొటెక్షన్ సెల్ ని ఏర్పాటు చేస్తూ ఈ రోజు యొక్క రాజస్థాన్ ప్రభుత్వం అనేది వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ గైస్. ఒక ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి రానున్న పోటీ పరీక్షల్లో ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రత్యేకమైనటువంటి బిట్ అనేది రావడం జరుగుతుంది. సో దీని పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ట్రాన్స్జెండర్స్ వృత్తిలో ఉన్నటువంటి న్యాయవాదులకు సంబంధించి కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఒక అంశం మెట్రో రైల్వే స్టేషన్ కావచ్చు, మధుబాబు పెన్షన్ యోజన అని చెప్పి వివిధ రకాలైన కార్యక్రమాలు. అండ్ అదే విధంగా తీసుకుంటే ట్రాన్స్జెండర్స్ కోసం ఒక వ్యాక్సినేషన్ సెంటర్స్ ని స్థాపించినటువంటి రాష్ట్రం ఏది అండి, అండ్ ట్రాన్స్జెండర్స్ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి టాయిలెట్స్ ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్రం ఏది అని చెప్పి వివిధ రకాలైన కార్యక్రమాలను చూసాం. అండ్ ఇటీవల కాలంలో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి జాబ్ ఆపర్చునిటీస్ ఏ యొక్క కంపెనీ అయితే ఇవ్వడం జరుగుతుందో వారికి ట్యాక్స్ బెనిఫిట్స్ ని, ట్యాక్స్ వెసులుబాటుని కల్పిస్తూ కూడా ఒక రాష్ట్రం మనకు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి వివిధ రకాలైన కార్యక్రమాలు, వివిధ రకాలైన అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క ఇటీవల కాలంలో గడిచినటువంటి కరెంట్ అఫైర్స్ ని కూడా డే టు డే మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ మెయిన్ గా ఆ యొక్క పాయింట్స్ ని మరలా చెప్పడం అనేది జరుగుతుంది. సో రివిజన్ లాగా అవుతుందనే ఉద్దేశంతో మీకు ఇదనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. సో లెంతీ వీడియోని చూడకండి, జస్ట్ మనకి చూస్తే ఇటీవల కాలంలో మనకి వస్తున్నటువంటి ఏదైనా ఒక కాన్సెప్ట్ ఉంటే ఆ కాన్సెప్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా సరే ప్రతి ఒక్కటి కూడా మనకి డే టు డే అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ యొక్క లాస్ట్ 2 months బ్యాక్ నుంచి కూడా ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ఇన్ని రకాలైనటువంటి అంశాలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు, ఏ రకమైనటువంటి స్కీమ్స్ తోటి ఈ విధంగా మనకి ఒక ట్రాన్స్జెండర్స్ అనేవారు తరచూ వార్తలు నిలుస్తున్నారు. సో గాయస్, ఈ విధంగా ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి నూతనమైనటువంటి కార్యక్రమాలను, ఎన్నో నూతనమైనటువంటి యొక్క ఆవశ్యకతను, వారు ఈ విధమైనటువంటి స్కీమ్స్ ని ప్రారంభించడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ప్రొటెక్షన్ సెల్ ని ఏర్పాటు చేసి మొట్టమొదటి రాష్ట్రంగా ఈ రోజు మనకి ఒక రాజస్థాన్ రాష్ట్రం అనేది వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్ యొక్క అంశానికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి ప్రొటెక్షన్ స్కీమ్స్ కావచ్చు, ప్రొటెక్షన్ యాడ్స్ కి సంబంధించి కావచ్చు, ఏదైనా సరే ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి అటువంటి ముఖ్యమైనటువంటి వ్యాక్సినేషన్ కి సంబంధించి కావచ్చు, అండ్ ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ సెల్ కి సంబంధించి కావచ్చు. సో ఈ విధమైనటువంటి అంశంతో ఈ రోజు మనకి యొక్క ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ స్కీమ్ అని చెప్పే ఒక ముఖ్యమైనటువంటి అంశం అనేది మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలు నుంచి మరొక ఇంపార్టెంట్ థింగ్ అని చెప్పవచ్చు. సో కొన్ని ప్రత్యేక వర్గాలకు సంబంధించినటువంటి అంశం కనుక తలెత్తితే ఆ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈ యొక్క ట్రాన్స్జెండర్స్ కి సంబంధించి కావచ్చు, లేదంటే వివిధ రకాలైన వర్గాలు అనేవి ఉంటాయి. ఆ యొక్క వర్గాలకు సంబంధించి కానీ ఏదైనా ఒక అంశం కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క అంశం పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మనకి ఇది ఒక ముఖ్యమైన అంశం. అండ్ నెక్స్ట్ మరొక అంశం ఏది అంటే ఏడిబి, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్తా, ఆసియా దేశాల అభివృద్ధి కోసం ఏర్పాటైనటువంటి బ్యాంక్. చాలా ఇంపార్టెంట్. మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అండ్ ఆసియా దేశాల అభివృద్ధి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి బ్యాంకు ఈ రోజు మనకి ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి భారత్ కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం వార్తలో నిలిచింది.
చాలా ఇంపార్టెంట్ మనకి భారతదేశానికి యొక్క ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ కి మధ్య కుదిరినటువంటి ఒక ఒప్పందం, ఏడీబీ బ్యాంక్ అండ్ భారత్ కి మధ్య కుదిరినటువంటి ఒప్పందం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది. అది ఏంటి అంటే సిక్కిం కి సంబంధించి రహదారుల అభివృద్ధి కోసం, ముఖ్యంగా రహదారుల రోడ్డు మార్గాల అభివృద్ధి కోసం ఈ రోజు మనకి ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ అనేది $2.5 మిలియన్ ని విడుదల చేస్తూ వార్తలు వచ్చింది. సో $2.5 మిలియన్ ని విడుదల చేస్తూ ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ అనేది సిక్కిం రాష్ట్రం వార్తలు వచ్చింది. కానీ భారత్ కి సంబంధం ఏంటి అంటే మనకి ష్యూరిటీగా సో భారత్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో భారతదేశం ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ తో కుదుర్చుకున్నటువంటి ఒక ఒప్పందం మనకి యొక్క సిక్కిం రహదారుల అభివృద్ధి మార్గాలకు సంబంధించి సో $2.5 మిలియన్ తో ఈ యొక్క రహదారులను నిర్మించనున్నారు. సో అందుకు గాను ఈ యొక్క రుణాలను మంజూరు చేస్తూ ఈ యొక్క అంశం వార్తలు వచ్చింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అని చెప్తాం. సో ఏషియా దేశాల అభివృద్ధి కోసం రుణాలను మంజూరు చేసేటువంటి బ్యాంకే మనకి ఏడీబీ బ్యాంక్, ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్. సో ఇది మనకి ఈ రోజు వార్తలు యొక్క ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ కి సంబంధించి ఇటీవల కాలంలో అంశాలు చాలా ఇంపార్టెంట్. మనకి ఎక్కువగా ఈ యొక్క బ్యాంకులకు సంబంధించినటువంటి అంశాలు కానీ ఏదైనా అంశాలు మనకి తరచూ వార్తలు నిలుస్తుంటే సో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ యొక్క ఏడీబీ బ్యాంక్, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, ఆసియా దేశాల అభివృద్ధి కొరకు కృషి చేస్తున్నటువంటి బ్యాంక్ అండ్ రుణాలను మంజూరు చేస్తున్నటువంటి బ్యాంకే మనకి ఈ యొక్క బ్యాంకు ఏడీబీ, భారత్ యొక్క ఒప్పందాన్ని కుదుర్చినటువంటి బ్యాంక్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి తమిళనాడు రాష్ట్రం వార్తలో నిలిచింది. సో ఈ రోజు మనకి ఒక తమిళనాడు రాష్ట్రం వార్తలో నిలిచింది. ఏంటి అంటే ఈ తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక జూ పార్క్ అనేది మనకి వార్తలో నిలిచింది. చాలా చాలా ఇంపార్టెంట్ మనకి అరైనర్ అన్నా జూ పార్క్ అని చెప్పి. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి వండలూరులో ఉన్నటువంటి అరైనర్ అన్నా జూ పార్క్ అనేది మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. సో ఎందుకు ఈ జూ పార్క్ నిలిచింది అంటే ఇటీవల కాలంలో మనకి యొక్క జూ పార్క్ కి సంబంధించి సింహాలు అనేది చాలా ప్రత్యేకం. సో ఈ అరైనర్ అన్నా జూ పార్క్ లో మనకి ఉన్నటువంటి సింహాలు అనేది చాలా స్పెషాలిటీస్ అంతరించుకున్నాయి. మొత్తంగా తీసుకుంటే మనకి 11 సింహాలు అనేది మనకి యొక్క అరైనర్ అన్నా జూ పార్క్ లో ఉండడం అయితే జరుగుతుంది. సో ఆ విధంగా తీసుకుంటే ఈ అరైనర్ అన్నా జూ పార్క్ లో ఉన్నటువంటి 11 సింహాలలో 9 సింహాలకు కరోనా వైరస్ సోకడం అనేది జరిగింది. చాలా ఇంపార్టెంట్. సో కరోనా బారిన పడినటువంటి సింహాలు మనకి 9 అరైనర్ అన్నా జూ పార్క్ లో. అండ్ మెయిన్ గా తీసుకుంటే నిన్నటి రోజున అందులో ఒక సింహం అనేది మరణించడం అయితే జరిగింది. సో చాలా విషాదకరమైన విషయం ఏంటి అంటే మనకి ఆ యొక్క 9 సింహాలు కరోనా బారిన వేసి పెడితే అందులో మనకి ఒక సింహం అనేది మరణించడం అయితే జరిగింది. సో ఆ యొక్క సింహం పేరు ఏంటి అంటే నీలా. సో నీలా అనేటువంటి పేరు కలిగినటువంటి ఒక సింహం మనకి ఈ రోజు యొక్క కరోనా బారిన పడి యొక్క అంశంతో మనకి వార్తలు నిలవడం అయితే జరిగింది. సో తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అరైనర్ అన్నా, సో ఇటీవల కాలంలో కూడా చూసాం వివిధ రకాలైనటువంటి జూ పార్కులకు సంబంధించి అండ్ యానిమల్స్ కి సంబంధించి. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క అరైనర్ అన్నా జూ పార్క్ లో ఉన్నటువంటి యొక్క సింహాలు 11 సింహాలకు గాను 9 సింహాలు కరోనా వైరస్ బారిన పడి ఒక సింహం నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు వచ్చింది. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క జూ పార్కులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు. సో మెయిన్ గా ఈ యొక్క కరోనా వైరస్ అనేది యానిమల్స్ కి సంబంధించి ఇటీవల కాలంలో కూడా వివిధ రకాలైన జీవులకు సంభవించడం వల్ల వాటిని సేవ్ చేశారని కూడా చెప్పాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ యొక్క అంశం మరలా వార్తలు వచ్చింది. అండ్ ఈ రోజు వార్తలు వచ్చినటువంటి మరొక అంశం ఏది అంటే IBF, చాలా ఇంపార్టెంట్, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అని చెప్పి. సో 1999వ సంవత్సరంలో దీన్ని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో ఇది మనకి ఈ యొక్క ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ మనకి మెయిన్ గా ఇంపార్టెంట్ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ అనేది ఇకపైన దీని యొక్క పేరు అనేది మార్చబడింది. చాలా ఇంపార్టెంట్. సో దీని యొక్క నేమ్ అనేది మార్చబడి మనకి ఈ రోజు నుంచి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా పేరు పొందిందని చెప్పవచ్చు. డిజిటల్ అని చెప్పి ఎందుకు అంటున్నామంటే ఇటీవల కాలం చూసాం మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్ వివిధ రకాలైనటువంటి ప్రతి ఒక్క అంశం కూడా మనకి డిజిటలైజేషన్ ఇవ్వడం అయితే జరిగింది. సో అటువంటి అంశాలకు సంబంధించి ఒక దీనిని ఏర్పాటు చేయడం అయితే జరిగింది. సో డిజిటల్ అని చెప్పవచ్చు, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా దీని యొక్క పేరు అనేది మార్చబడి ఇకపైన ఈ యొక్క పేరుతోటి దీనిని నిర్వహించబడుతుంది. చాలా ఇంపార్టెంట్. IBF పేరు అనేది మనకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ నుంచి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా మార్చబడింది అని చెప్పి ఈ యొక్క అంశంతో మనకి ఈ రోజు ఈ యొక్క అంశం వార్తలు నిలవడం అయితే జరిగింది. ఎప్పుడు కూడా మనకి ఈ వివిధ రకాలైనటువంటి అంశాలు వచ్చినప్పుడు మెయిన్ గా యొక్క నేమ్స్ చేంజ్ అయినప్పుడు ఆ యొక్క ఫౌండేషన్ కావచ్చు, చారిటీస్ కావచ్చు, లేదా ఆ సంస్థలు కావచ్చు, ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకు ఎయిర్స్ కి సంబంధించి ఎయిర్ గో నుంచి ఎయిర్ ఫస్ట్ అని చెప్పి ఒక అంశంతో ఒక కార్యక్రమం మనకు వార్తలు నిలిచిందని చెప్పాం. సారీ, ఒక మెయిన్ ఒక ఫ్లైట్ అనేది వార్తలు నిలచడం జరిగింది. సో అటువంటి నామకరణాలు అనేది మార్చబడినప్పుడు లేదా ఆ యొక్క సంస్థల పేర్లు మార్చబడినప్పుడు ఆ మెయిన్ గా బిఫోర్ ఉన్నది ఏంటి అండ్ ఆఫ్టర్ దాని యొక్క నేమ్ ఏంటి, సో ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి IBF
మనకి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్ నుంచి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ ఫౌండేషన్ గా మార్చబడి ఈ యొక్క ఐబిఎఫ్ ఫౌండేషన్ అనేది మనకి ఐబిడిఎఫ్ గా వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఇది మనకి ఐబిఎఫ్ కి సంబంధించి. అండ్ సంబంధాలు అనేది మనకి వార్తలు ఇచ్చే సో రెండు దేశాల మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధం అనేది మనకి ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్ గా వార్తలు నిలవడం అయితే జరిగింది. సో ఆ యొక్క సంబంధాలు ఏంటి అంటే శ్రీలంక అండ్ చైనా దేశాలకు సంబంధించినటువంటి యొక్క సంబంధాలు అనేవి మనకి ఈ రోజు వార్తలను ఇచ్చాయి. సో ఈ యొక్క చైనా దేశంతో ఒక శ్రీలంక దేశం అనేది మనకి ఉన్నటువంటి యొక్క సత్సంబంధాల గురించి, సో దానికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం మనకు వార్తలో నిలిచింది. సో ఈ యొక్క ఇరు దేశాలు సంబంధాల గురించి చూస్తే శ్రీలంక దేశం అండ్ చైనాకి దగ్గర అవుతున్నట్లుగా మనకి ఈ యొక్క అంశం ద్వారా వెలువరించడం అయితే జరిగింది. సో ఈ రెండు దేశాల సహకారంతో ఆ యొక్క సంస్థ అనేది స్థాపించబడుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఒక అంశం ఏంటి అంటే సో మనకి ఈ యొక్క శ్రీలంక అండ్ చైనా దేశాల మనకి ఈ యొక్క రెండు దేశాల సహకారంతో ఒక హాస్పిటల్ ని నిర్మిస్తూ ఈ రోజు మనకి వార్తలను ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్, మనకి ఈ యొక్క శ్రీలంక దేశం అండ్ చైనా దేశం ఈ రెండు దేశాల సహాయ సహకారాలతో ఒక హాస్పిటల్ అనేది నిర్మించబడబోతున్నారు. సో దాన్ని మనకి ఎస్టాబ్లిష్ చేసి మనకి ఈ రోజు వార్తలను ఇచ్చారు. సో చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈ శ్రీలంక దేశంలో ఉన్నటువంటి పొలానార్వా అని చెప్పే ఒక ప్లేస్ లో మనకి ఒక ప్రాంతంలో, శ్రీలంకలో ఉన్నటువంటి పొలానార్వా అని చెప్పే ఒక ప్రాంతంలో చైనా సహకారంతో ఒక హాస్పిటల్ ని నిర్మిస్తూ వార్తలను ఇచ్చారు. సో ఈ రోజు దాని యొక్క కట్టడం అనేది పూర్తయి దాంట్లో ఈ రోజు మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో దానికి సంబంధించి చైనా సహకారం అని చెప్తాం. సో చైనా దేశపు సహకారం ఎంత అంటే $16 మిలియన్ ని మనకి ఈ రోజు యొక్క చైనా దేశం అనేది మనకి శ్రీలంక ప్రభుత్వానికి విడుదల చేస్తుందని చెప్పారు. సో దానికి సంబంధించి ఈ యొక్క అంశం అనేది మనకి వార్తలు ఇచ్చింది. సో ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించినటువంటి ఏ ఒక్క అంశమైనా సరే వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ ముఖ్యంగా తీసుకుంటే ఒక చైనా దేశానికి సంబంధించి సో చైనా ఒక దేశానికి సహకారంతో సో $16 మిలియన్ ని సహాయం చేస్తూ ఒక హాస్పిటల్ నిర్మిస్తుంది అని చెప్పాం. సో అది ఎక్కడ, ఏ ప్రాంతంలో అంటే పొలానర్వా అని చెప్పే ఒక ప్రాంతం, పోలో నర్వా అని చెప్పే ప్రాంతం శ్రీలంకలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం అని చెప్పవచ్చు. సో ఏ దేశం మనకి యొక్క ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్ పరంగా బిట్స్ అనేది ఎలా అడగడం జరుగుతుంది అంటే ఇటీవల కాలంలో చైనా దేశంతో సహకారంతో ఒక హాస్పిటల్ నిర్మించబడింది. సో అది ఏ దేశానికి సంబంధించింది అని చెప్పి అడుగుతారు. శ్రీలంక అండ్ ఏ ప్రాంతానికి, శ్రీలంకలో ఉన్నటువంటి ఎక్కడ దాన్ని నిర్మించారు అంటే పొలనర్వా. చాలా ఇంపార్టెంట్, పోలో నర్వా అని చెప్పే ఒక ప్రాంతంలో మనకి ఒక హాస్పిటల్ ని నిర్మించడం అయితే జరిగింది. సో ఇరు దేశాల మధ్య ఉన్నటువంటి సహాయ సహకారాలతో సత్సంబాల ద్వారా ఈ యొక్క హాస్పిటల్ అనేది నిర్మించబడడం జరిగింది. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్, ఈ యొక్క దేశాలకు సంబంధించినటువంటి అనుబంధాలు. ఇటీవల కాలంలో కూడా చూసాం మనకి యొక్క జర్మనీ అండ్ ఇండియా దేశానికి సంబంధించినటువంటి ఈ యొక్క సత్సంబంధాలు అని చెప్పి. సో రాష్ట్రాలకు సంబంధించి కావచ్చు, అంతర్జాతీయ అంశాలకు సంబంధించి కావచ్చు, వార్తల్లో కనుక ఈ యొక్క దేశాల సంబంధాలకు సంబంధించి కానీ ఏదైనా అంశం కానీ వార్తలు నిలిస్తే అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఏ అంశంతో వార్తలో నిలిచింది, సో ఆ రెండు అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ గా తీసుకోవచ్చు మనకి అవన్నీ. సో దానికి సంబంధించి చూస్తే ఈ రోజు మనకి శ్రీలంక అండ్ చైనా దేశం వార్తలు నిలుస్తున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మరొక అంశం మనకి ఈ రోజు వార్తలు వచ్చింది ఏంటి అంటే భోపాల్ గ్యాస్ ట్రాజెడీ. సో భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అనేది మనకి వార్తలు వచ్చింది. ఒక పెద్ద అత్యంత ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. మనం లాస్ట్ టైం కూడా మనం యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి సంబంధించి కూడా చూసాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే మన హిస్టరీ పరంగా తీసుకుంటే ఈ భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అని చెప్పేది మనం చాలా ఇంపార్టెంట్ థింగ్ గా తీసుకుంటాం. సో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి సంబంధించి 1984 డిసెంబర్ మనకి ఫస్ట్ వీక్ లో మనకి యొక్క గ్యాస్ అనేది మిథైల్ ఐసిఎస్ఆర్ సైజర్స్ అని చెప్పే CH3MCO. సో ఈ యొక్క గ్యాస్ చాలా ఇంపార్టెంట్. చూడండి మనకి భోపాల్ గ్యాస్ ట్రాజెడీలో మనకి ఆ యొక్క సమయంలో ఉన్నటువంటి యొక్క గ్యాస్ ఏది అంటే మనకి ఆ యొక్క నేమ్ అనేది మనకి అడగడం జరుగుతుంది. మిథైల్ గ్యాస్ ICSS అండ్ సిలిండర్ అని చెప్పే ఒక CH3MCO అని చెప్పే ఒక గ్యాస్ అనేది మనకి ఆ టైంలో ఉండడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి చూస్తే మనకి ఇండస్ట్రీ, సో దీనిని ఎవరు అని చెప్తే మనకి యూనియన్ కార్పొరేట్ లిమిటెడ్ ఆ సమయంలో ఉన్నటువంటి యొక్క భోపాల్ గ్యాస్ కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఒక కంపెనీ, ఒక కార్పొరేషన్ ఏది అంటే మనకి మెయిన్ గా చూడండి ఆ యొక్క ఇండస్ట్రీ ఏది అంటే యూనియన్ కార్పొరేట్ లిమిటెడ్ అని చెప్తా. సో ఆ సమయంలో తీసుకుంటే మనకి యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజెడీ అని చెప్పేది మనకి చరిత్రలో ఒక చాలా ఇంపార్టెంట్ అని చెప్పవచ్చు అండ్ చాలా విషాదకరమైనటువంటిది అని కూడా చెప్పవచ్చు. సో ఆ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజెడీకి సంబంధించి చూస్తే మనకి మొత్తంగా ఆ యొక్క సమయంలో మనకి ఎంతమంది మరణించారు, ఎంతమంది క్షతగాత్రులయ్యారు అంటే
15,000 మంది మనకి చనిపోవడం అయితే జరిగింది. సో ఈ యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి బాధితులైన వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇప్పటి నుంచి మనకి 1,000 రూపాయల పెన్షన్ ని ప్రకటిస్తూ వార్తలు నిలిచింది. సో చూడండి, మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇటీవల కాలంలో తరచూ వివిధ రకాలైన కార్యక్రమాలతోటి, వివిధ రకాలైన స్కీమ్స్ తోటి మనకి తరచూ వార్తలు నిలుస్తుంది. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఈ రోజుని యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ తోటి మరొకసారి వార్తలు నిలిచింది. అండ్ ఏంటి అంటే మనకి ఎవరైతే ఆ యొక్క అంశానికి, ఆ యొక్క భోపాల్ గ్యాస్ డే సమయంలో మనకి ఎవరైతే క్షతగాత్రులయ్యారో, ఎవరైతే కుటుంబాలు మరణించాయో ఆ యొక్క కుటుంబానికి సంబంధించి మనకి ఎంత వరకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో వితంతువు, మనకి ముఖ్యంగా తీసుకుంటే వితంతువులకి మరొకసారి 1,000 రూపాయల పెన్షన్ ని ప్రకటిస్తూ ఈ రోజున యొక్క మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు సంబంధించి ఏవైనా సరే అంశాలు తరచూ వార్తలు నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ముఖ్యంగా తీసుకుంటే మనకి యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీ అనేది మనకి ఇటీవల కాలంలో దీనికి సంబంధించి వివిధ రకాలైన అంశాలను కూడా చూసాం. సో ఈ రోజున తీసుకుంటే మరొకసారి యొక్క భోపాల్ గ్యాస్ ట్రాజడీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి 1,000 రూపాయలు మనకి పెన్షన్ ని ప్రకటిస్తూ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్త నుంచి మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏదంటే అస్సాం రాష్ట్రం హిమంత్ బిశ్వ శర్మ గారు. సో ఆ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి ఎవరు అంటే హిమంత్ బిశ్వ శర్మ గారు, అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి హిమంత్ బిశ్వ శర్మ గారు ఈ రోజున మనకి మరొక కీలకమైనటువంటి అంశంతో ఈ రోజు వార్తలు నిలవడం అయితే జరిగింది. అస్సాం రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా చూడండి, ఏదైతే కరోనా, సో ఈ యొక్క కరోనాకి సంబంధించి ఎవరైతే మరణించారో, సో వితంతువులకు సంబంధించి సో ముఖ్యంగా వారికి మనకి యొక్క విడో సపోర్ట్ స్కీమ్ ని ప్రారంభించింది. సో వారి కొరకు ఒక నూతనమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అదేంటి అంటే విడో సపోర్ట్ స్కీమ్. సో ముఖ్యంగా చూడండి, సోషల్ నెట్ ల్యాక్ కింద మనకి ఎంత వరకు మొత్తంలో ఇవ్వడం జరుగుతుందంటే 2.5 lakhs అనేది మనకి వారికి రుణ సదుపాయాన్ని కల్పిస్తూ ఈ రోజుని యొక్క అస్సాం రాష్ట్ర ప్రభుత్వం అనేది వార్తను ఇచ్చింది. సో మొత్తంగా మనం దీన్ని ఎంత మొత్తంలో నెలవారీగా చెల్లించుకోవచ్చు అంటే 830 రూపాయల చొప్పున మనం పే చేయడం అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా చూడండి, యొక్క వివిధ రకమైన స్కీమ్స్ కి సంబంధించి చూస్తే తరచూ కూడా వివిధ రకమైన కార్యక్రమాలు మనకి వార్తలు నిలుస్తున్నాయి. అస్సాం రాష్ట్రానికి సంబంధించి హిమంత్ బిశ్వ శర్మ గారు, ఆయనకు సంబంధించి చూస్తే వివిధ రకమైన కార్యక్రమాల యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అయినటువంటి హిమంత్ బిశ్వ శర్మ గారికి సంబంధించి వివిధ రకమైన అంశాలు, వివిధ రకమైన కార్యక్రమాలు తరచూ కూడా మనం వార్తలు నిలుస్తున్నాయి. సో ముఖ్యంగా గమనించండి, ఏదైతే అంశాలు తరచూ వార్తలు నిలుస్తున్నాయో ఆయా అంశాల పట్ల, ఆయా ప్రక్రియల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా తీసుకుంటే ఈ యొక్క రాష్ట్రాలకు సంబంధించి ఏదైనా సరే వార్తలు నిలిస్తే ఆయా అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నుంచి యొక్క అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ థింగ్ కి సంబంధించినటువంటి అంశాలు. చాలా ఇంపార్టెంట్ ఒక డ్రగ్ వార్తలు నిలిచింది. సో డ్రగ్స్ కి సంబంధించి కూడా తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇప్పటి వరకు కూడా మన 3 డ్రగ్స్ కి సంబంధించి అంశాలను డిస్కస్ చేసాం. అండ్ మెయిన్ గా తీసుకుంటే కోవిడ్ కి సంబంధించినవే అని చెప్పవచ్చు. కేవలం కోవిడ్ కి మాత్రమే తయారు చేసినటువంటి ఒక డ్రగ్ అనేది ఇప్పటి వరకు కూడా చూడలేదు. ఇటీవల కాలంలో ఒక్క డ్రగ్ ని మాత్రమే కేవలం కోవిడ్ కోసం మాత్రమే తయారు చేసింది DRDO సంస్థ వారు అని చెప్పి వెలువరించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించి మనం వార్తలు చూసాం. అటువంటి అంశాలు ముఖ్యంగా మెడిసిన్స్ కి కావచ్చు, డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, ఈ యొక్క కరోనా వ్యాక్సినేషన్ కి సంబంధించి కావచ్చు, నూతనంగా వస్తున్నటువంటి మందులు కానీ, వెంటిలేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ కన్సంట్రేటర్స్ కావచ్చు, ఆక్సిజన్ కంటైనర్స్ కావచ్చు, ఇటువంటి అంశాల పట్ల ముఖ్యంగా మెడికల్ అనాలిసిస్ కి సంబంధించి ఏ అంశాలు అయితే వస్తున్నాయో, తరచూ వార్తలు నిలుస్తున్నాయో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ముఖ్యంగా మనకి యొక్క డ్రగ్స్ కి సంబంధించి ఏవైతే కరోనా వ్యాధికి పడకుండా ఆ యొక్క కరోనా వ్యాధి నుంచి సంరక్షించేటువంటి అంశాలు ఉంటాయో అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే ఈ రోజు మనకు ఒక డ్రగ్ వార్తలు నిలిచిందని చెప్పాము. అది ఏంటి అంటే నిక్లోసమైడ్ అని చెప్పి ఒక డ్రగ్ మనకి వార్తలు నిలిచింది. సో చాలా ఇంపార్టెంట్, మనకి యాంటిలిమెంట్ డ్రగ్ అని చెప్పవచ్చు. సో యాంటిలిమెంట్ డ్రగ్ మన శరీరంలో ఉన్నటువంటి ఏ రకమైనటువంటి వైరస్ నైనా సరే చంపివేయగలిగినటువంటి పవర్ ని కలిగినటువంటి ఒక డ్రగ్ అని చెప్పవచ్చు మనకి ఈ యొక్క నిక్లోసమైడ్. సో ఈ యొక్క నిక్లోసమైడ్ డ్రగ్ అనేది మన శరీరం లోపల ఎటువంటి వైరస్ అయినా సరే ప్రవేశించినప్పుడు సో దానిని చంపేటువంటి అంటే దాన్ని సంహరించేటువంటి ఒక కార్యక్రమాన్ని కలిగి ఉన్నది ఆ యొక్క డ్రగ్ కి, ఆ యొక్క వాల్యూ అనేది మనకు ఉంటుందని చెప్పవచ్చు. సో ఈ విధంగా తీసుకుంటే మనకి ఈ యొక్క డ్రగ్ కి సంబంధించి ఈ రోజు మనకి ఒక సంస్థ నిలిపినటువంటి ఒక అంశం వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క నికోసమైడ్ డ్రగ్ అనేది కరోనా వ్యాధికి సంబంధించిన వైరస్ పైన అద్భుతంగా పనిచేస్తుంది, సత్ఫలితాలను ఇస్తుంది అని చెప్పి ఈ రోజు ఒక సంస్థ వెలువరిస్తూ వార్తలో నిలిచింది. సో కరోనా పైన అత్యున్నతంగా పనిచేస్తుంది అని చెప్పి CSIR అని చెప్పి ఒక సంస్థ మనకి ఈ రోజు వార్తలు. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ యొక్క సంస్థలకు సంబంధించి అంశాలు వస్తున్నప్పుడు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్
చాలా ఇంపార్టెంట్. మనకి కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పే ఒక సంస్థ మనకి దీన్ని వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో ఈ యొక్క కరోనా వైరస్ ఏ వైరస్ పైలానే కాదు, కరోనా వైరస్ పైన కూడా అద్భుతమైనటువంటి సత్ఫలితాలను ఇస్తుంది. అందుకు ప్రూఫ్స్ ఇవే అని చెప్పి ఈ రోజు మనకి యొక్క సిఎస్ఐఆర్ వారు వెలువరిస్తూ వార్తలు నిలిచారు. మనకి ఈ యొక్క సిఎస్ఐఆర్ సంస్థ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పి చెప్పవచ్చు. ఇటువంటి సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు అనేది మనకు వార్తలు నిలిచినప్పుడు అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సో ఇది మనకి ఈ యొక్క డ్రగ్ కి సంబంధించి నిక్లోసమైడ్ డ్రగ్ కి సంబంధించి ఒక సంస్థ వెలువరిస్తూ వార్తలు నిలిచింది. సో ఇటువంటి డ్రగ్స్ కు సంబంధించినటువంటి అంశాలు కనుక వార్తలు నిలిస్తే వాటిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి. సో ఇది మనకి ఈ రోజు వార్తలు నిలిచినటువంటి డ్రగ్ కి సంబంధించిన ఒక ఇండెక్స్ మనకి ఈ రోజు వార్తలు నిలిచింది. చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి. మనకి ఈ యొక్క గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021 అని చెప్పే ఒక అంశం మనకి ఈ యొక్క సూచి మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. చాలా ఇంపార్టెంట్. ఏ అయితే సూచీలు మనకి తరచూ వార్తలో నిలుస్తున్నాయో అండ్ మెయిన్గా తీసుకుంటే పోటీ పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు గమనించాలి. ఈ యొక్క ఇండెక్సెస్కి సంబంధించినటువంటి అంశాలు కానీ లేదంటే వార్తలో నుంచి ఈ యొక్క ముఖ్యమైనటువంటి యొక్క సూచీలకు సంబంధించినటువంటి అంశాలు కానీ వస్తే తప్పకుండా ఈ యొక్క వాటిపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో మెయిన్గా తీసుకుంటే ఈ రోజు యొక్క గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021 అనే అంశం వార్తలో నిలిచింది. సో మెయిన్గా తీసుకుంటే దీనిని నిర్వహించినటువంటి సంస్థ ఏది అండ్ దీన్ని ఎవరు వెలువరించారు అంటే మనకి కౌరాసెరా అని చెప్పే కౌరాసెర్ అని చెప్పే ఒక సంస్థ దీనిని నిర్వహించడం అయితే జరిగింది. సో దీన్ని నిర్వహించినటువంటి యొక్క సంస్థ గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021 అన్నాం. సో ఏ యొక్క బేస్ మీద, సో దేనిని ఆధారంగా చేసుకొని ఈ యొక్క ఇండెక్స్ యొక్క సూచి అనేది ర్యాంకింగ్స్ని విడుదల చేసింది అంటే సో మనకి మెయిన్గా తీసుకుంటే స్కిల్స్ నైపుణ్యం. సో నైపుణ్యం అనే అంశంని బేస్ చేసుకొని మనకి మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క నైపుణ్యం అనే అంశం ఆధారంగా ఈ యొక్క ర్యాంకింగ్స్ని విడుదల చేయడం అయితే జరిగింది. ఈ యొక్క గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021 అనే ఒక సంస్థ. సో మెయిన్గా తీసుకుంటే దేనికి అంటే ఈ యొక్క ఇతర రాష్ట్రాలు అనేకమైనటువంటి ప్రాంతాలను వెలుగు తీసుకొని సో ఆ యొక్క అనేకమైనటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ యొక్క స్కిల్ని బేస్ చేసుకొని సో ఆ దేశంలో ఉన్నటువంటి నైపుణ్యతను బేస్ చేసుకొని ఈ యొక్క ర్యాంకింగ్స్ని విడుదల చేయడమే జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే మనకి మొత్తంగా 100 దేశాలకు సంబంధించి టోటల్గా 100 దేశాలను కౌంట్ చేసుకొని సో ఆ యొక్క 100 దేశాల డేటా ఆధారంగా ఏ యొక్క ప్రధానమైనటువంటి యొక్క అంశం ఏంటి అంటే నైపుణ్యం. సో నైపుణ్యం అంటాం. దేని యొక్క నైపుణ్యం, ఏ విధమైనటువంటి నైపుణ్యం అంటే బిజినెస్ పరంగా అండ్ డేటా సైన్స్ పరంగా అండ్ టెక్నాలజీ పరంగా. సో వీటన్నిటి ఆధారంగా మనకి ఎవరైతే ఏ దేశాలైతే నైపుణ్యం కలిగి నైపుణ్యతను ప్రదర్శిస్తున్నాయో సో అటువంటి దేశాలకు మాత్రమే ఈ యొక్క ర్యాంకింగ్స్ని విడుదల చేస్తూ వార్తలు నిలిచింది. మెయిన్గా తీసుకుంటే ఈ యొక్క కౌర్సెరా అని చెప్పే ఈ యొక్క సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కాలిఫోర్నియా. చాలా ఇంపార్టెంట్. మనకి ఎవరైతే మనకి ఈ యొక్క పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో ఆ యొక్క అభ్యర్థులు గమనించాలి. ముఖ్యంగా మనకి వార్తలు నిలుస్తున్నటువంటి సూచీలు అండ్ ఆ యొక్క సూచీలను ఏ యొక్క సంస్థ ద్వారా విడుదల చేయబడుతున్నాయి అండ్ మెయిన్గా తీసుకుంటే దాని ప్రకారంగా నిలబడినటువంటి ఆ యొక్క దేశం ఏది, సో ఎక్కడ ఆ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది అంటే మనకి కాలిఫోర్నియా యుఎస్కి చెందినటువంటి ఒక దేశం అని చెప్పి చెప్పవచ్చు. సో దీని యొక్క సంస్థ అని చెప్పి చెప్తాం. సో మెయిన్గా తీసుకుంటే మనకి ఈ యొక్క సూచి ఆధారంగా భారతదేశం యొక్క స్థానం ఎంత. సో భారతదేశం స్థానం వచ్చేసరికి మనకి 67th ప్లేస్లో మనకి యొక్క ఇండియా ఉండడం జరిగింది. సో టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి దేశాల జాబితా తీసుకుంటే ఫస్ట్ వన్ స్విట్జర్లాండ్ మనకి తరచూ వార్తలో నిలుస్తుంది. ఇటీవల కాలంలో మనం అనేక సమయాల్లో ఎక్కువ శాతం ఈ యొక్క స్విట్జర్లాండ్కి సంబంధించిన అంశాలు చూస్తూ ఉన్నాం. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇటీవల కాలంలో ఎక్కువ శాతం వార్తలు నిలిచినటువంటి అంశాలు కనుక ఏదైనా సరే, ఏదైనా ఒక ప్రాంతం కావచ్చు, ఒక దేశం కావచ్చు, సో దానికి సంబంధించి ఏ అంశం పరంగా ఈ యొక్క అంశం వార్తలో నిలుస్తుంది అండ్ ఏ యొక్క రంగానికి సంబంధించి ఇటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. అండ్ ఇటీవల కాలంలో ఈ యొక్క స్విట్జర్లాండ్ అనేది అనేక అంశాలతోటి అండ్ ముఖ్యంగా తీసుకుంటే వివిధ రకాలైన కార్యక్రమాలతోటి ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియ ద్వారా కూడా కావచ్చు అనేక విధాలుగా మనకి ఈ యొక్క స్విట్జర్లాండ్ అనేది వార్తలో నిలుస్తుంది తరచు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరొక అంశం ఏంటంటే లగ్జంబర్గ్. సో లగ్జంబర్గ్ చాలా ధనిక దేశం. ఇటీవల కాలంలో చూసాం మనం ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఈ యొక్క దేశానికి సంబంధించి కూడా అనేకమైనటువంటి అంశాలను మనం చూస్తున్నాం. సో ఆ విధంగా తీసుకుంటే ఈ రోజు మనకి ఈ యొక్క గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021లో లగ్జంబర్గ్ అనేది 2nd టాప్ ప్లేస్లో నిలవడం అయితే జరిగింది. అండ్ 3rd వన్ వచ్చేసరికి ఆస్ట్రియా.
సో ఈ విధంగా మనకి ఈ యొక్క స్విట్జర్లాండ్, లగ్జంబర్గ్ అండ్ ఆస్ట్రియా, సో ఈ యొక్క 3 దేశాలు కూడా మనకి టాప్ 3 ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ 67th ప్లేస్లో వచ్చేసరికి మన భారతదేశం. సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఈ టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి యొక్క దేశాల జాబితా అండ్ ర్యాంకింగ్స్, అండ్ నెక్స్ట్ మన భారతదేశం యొక్క స్థానం ఎంత. అండ్ మెయిన్గా మరొకటి ఏంటి అంటే ఇది ఏ యొక్క సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది, కౌరాసెరా. అండ్ నెక్స్ట్ దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే కాలిఫోర్నియా, యుఎస్. సో ఈ విధంగా ఇటువంటి అంశాలు కనుక, ఇటువంటి సంస్థలు కనుక వార్తలు నిలిస్తే ఆ యొక్క సంస్థలకు సంబంధించిన ప్రధాన కార్యాలయాలు అండ్ ఇంపార్టెంట్గా అది ఎక్కడ ఉంది అండ్ మెయిన్ తీసుకుంటే ఆ యొక్క సంస్థ ఏది అండ్ దీన్ని ఎక్కడ ఎవరు ప్రారంభించారు అని చెప్పి, అండ్ నెక్స్ట్ టాప్ 3 ప్లేసెస్లో ఉన్నటువంటి యొక్క ర్యాంకింగ్స్లో ఉన్నటువంటి దేశాల జాబితా అండ్ ముఖ్యంగా మన భారతదేశం ఎన్నోవ స్థానం. సో ఈ యొక్క అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి, చాలా ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇది మనకి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి గ్లోబల్ స్కిల్స్ ఇండెక్స్ 2021కు సంబంధించినటువంటి అంశం. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ రోజు వార్తలో నిలిచినటువంటి మరొక అంశం ఏది అంటే మనకి మాస్క్. సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ మాస్క్ అనేది, ఒక వేరియేషన్ అని చెప్పి ఒక మాస్క్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది, చాలా ఇంపార్టెంట్. మనకి మెయిన్గా తీసుకుంటే మనం చూసినటువంటి మాస్క్ ప్రజెంట్ మనకి యొక్క ప్రజెంట్ ఉన్నటువంటి యొక్క కరోనా సిచ్యువేషన్లో మాస్క్లు అనేది ధరించడం తప్పనిసరిగా అని చెప్పి చెప్తున్నారు. సో పాటించండి ప్రతి ఒక్కరు కూడా, మనకి మాత్రమే కాదు అనేకులకు మన వల్ల ఇతరులకు హాని కలగకుండా అండ్ మనకి మన ఫ్యామిలీస్కి కూడా కరోనా వ్యాధి అనేది సోకకుండా సో తగు జాగ్రత్తలు ఏ విధంగా అంటే ఒక మాస్క్ అండ్ శానిటైజర్ మస్ట్ అండ్ షుడ్. సో ఆ విధంగా తీసుకుంటే అటువంటి మాస్క్కి సంబంధించినటువంటి ఒక అంశం మనకి ఈ రోజు ఒక కీలకమైనటువంటి అంశంతో వార్తలో నిలవడం అయితే జరిగింది. సో అది ఏంటి అంటే యాంటీ వైరల్ మాస్క్ ఆర్ వెరిసైడ్ మాస్క్ అని చెప్పి చెప్తాం. సో యాంటీ వైరల్ మాస్క్ అనేది ఆర్ వెరిసైడ్ మాస్క్ అనేది ఈ రోజు మనకి వార్తలో నిలిచింది, చాలా ఇంపార్టెంట్ థింగ్. అండ్ వైరస్ ని చంపే మాస్క్ ఇటీవల కాలంలో కూడా చూసాం. ఈ యొక్క సంస్థలకు సంబంధించినటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించి మెడిసిన్స్ మాత్రమే మనం ఇప్పటి వరకు చూసాం. సో ప్రపంచంలోనే మనకి దేశంలోనే మొట్టమొదటిసారిని కూడా చెప్పవచ్చు. సో అటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం యాంటీ వైరల్ మాస్క్ ఆర్ వెరిసైడ్ మాస్క్ అని చెప్పే ఒక మాస్క్. ఎందుకోసము అంటే ఇది వైరస్ ని చంపేటువంటి ప్రక్రియ, కేవలం వైరస్ ని నిరోధించేది అండ్ మెయిన్ గా మన బాడీలోకి ఒక వైరస్ ని వెళ్ళనివ్వకుండా నిరోధించేటువంటి ఒక మాస్క్ గా మన ప్రస్తుతం యూజ్ చేస్తున్నటువంటి మాస్క్స్ అయితే ఈ యొక్క మాస్క్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఎక్కడైతే ఈ యొక్క వైరస్ అనేది మన బాడీపై అటాక్ చేయడానికి వస్తుందో సో ఆ సమయంలో ఈ యొక్క మాస్క్ అనేది ఆ యొక్క వైరస్ ని చంపివేయడం అనేది జరుగుతుంది. సో టోటల్ గా ఆ యొక్క సమూలంగా ఆ యొక్క వైరస్ ని నాశనం చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క యాంటీ వైరల్, సో అక్కడే మనకి క్లియర్ గా కనబడుతుంది యాంటీ వైరల్. సో యాంటీబయాటిక్స్ మనకి ఏ విధంగా మెడిసిన్స్ మన యొక్క శరీరంలో ఉన్నటువంటి విషపూరితమైనటువంటి వైరస్ ని సంహరిస్తుందో ఆ విధంగా ఈ యొక్క యాంటీ వైరల్ మాస్క్ అనేది మన శరీరం పై నుండి లోపలికి వెళ్ళేటువంటి ఈ యొక్క వైరస్ ని చంపివేయడం అనేది జరుగుతుంది. చాలా ఇంపార్టెంట్ మాస్క్ అని చెప్పి చెప్పొచ్చు. సో యాంటీ వైరల్ మాస్క్ ఆర్ వెరిసైడ్ మాస్క్ అని చెప్పి చెప్పొచ్చు. వైరస్ ని చంపడం యొక్క ముఖ్యమైనటువంటి ఒక ప్రత్యేకత అండ్ ఉద్దేశం అని చెప్పి చెప్పవచ్చు. సో దీన్ని తయారు చేసినటువంటి సంస్థ ఏది? సో ఈ యొక్క మనకి యాంటీ వైరల్ మాస్క్ ని తయారు చేసి వాడుతున్నటువంటి సంస్థ ఏది అంటే థింకర్ అనేటువంటి ఒక సంస్థ. సో థింకర్ అనేటువంటి ఒక సంస్థ మనకి ఈ రోజు వార్తలు నిలుస్తుంది. ఈ యొక్క వైరల్ మాస్క్ యాంటీ వైరల్ మాస్క్ ని తయారు చేస్తూ ఈ యొక్క థింకర్ సంస్థ వార్తలు నిలవడం అయితే జరిగింది. చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క సంస్థలకు సంబంధించి చూస్తే మనకి మెయిన్గా తీసుకుంటే ఏ సంస్థ ఆధ్వర్యంలో ఇటువంటివి నిర్వహించబడ్డాయి అండ్ తయారు చేయబడ్డాయి ఎక్కువ శాతం కూడా మనకి సంస్థల పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ థింగ్స్ ప్రజెంట్ మనకి ఈ యొక్క ఏ ఒక్క ఆర్గనైజేషన్ కావచ్చు లేదంటే ఏదైనా ఒక సంస్థ కావచ్చు ఏదైనా ఒక అంశాన్ని ప్రవేశపెడితే ముఖ్యంగా ఆ సంస్థ పేరేంటి, దేని ఆధ్వర్యంలో ఏ యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఇది నిర్వహించబడింది, ఏ యొక్క సంస్థ దీన్ని తయారు చేసింది. సో ఇటువంటి అంశాలు అనేది మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కనుక సో అటువంటి అంశాలు కనుక వచ్చినప్పుడు అటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. సో మెయిన్ గా తీసుకుంటే ఈ యొక్క యాంటీ వైరల్ మాస్క్ ఆర్ వెరిసైడ్ మాస్క్ అని చెప్పి చెప్తాం. వైరస్ ని చంపేటువంటి యొక్క సామర్థ్యం కలిగినటువంటి ఈ యొక్క మాస్క్ ని తయారు చేసినటువంటి సంస్థ ఏది అంటే థింకర్. సో THINKER థింకర్ అనేటువంటి ఒక సంస్థ దీన్ని తయారు చేస్తూ వార్తలు నిలిచింది. సో మనకి మెయిన్ గా తీసుకుంటే దీని యొక్క పూర్తి పేరు ఏంటి అంటే థింకర్ టెక్నాలజీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి చెప్పవచ్చు. సో థింకర్ టెక్నాలజీస్ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక సంస్థ ఈ యొక్క మాస్క్ ని యాంటీవైరల్ మాస్క్ ని తయారు చేసింది. అండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్ దీని యొక్క ప్రధాన కార్యాలయం. సో ఈ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? యొక్క సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అంటే పూణే ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్నటువంటి యొక్క
థింకర్ టెక్నాలజీస్ ఆఫ్ ఇండియా, ప్రెసెంట్ మనం థింకర్ అని చెప్పే ఒక సంస్థ అంట. సో ఆ యొక్క సంస్థ వారు ఈ యొక్క యాంటీవైరల్ మాస్క్ ఆర్ వెరిసైడ్ మాస్క్ ని తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. ఇది ఒక వైరస్ ని చంపేటువంటి ఒక సంబంధించేటువంటి ఒక మాస్క్ గా, యాంటీ ప్రక్రియగా ఇది యూస్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటి, ఈ యొక్క మాస్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, యాంటీవైరల్ మాస్క్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కేవలం మనకి ఈ యొక్క వైరస్ ని చంపేటువంటి ప్రక్రియ. మెయిన్ థింగ్, మనకి ఇతర మాస్కుల వలె మనకి కేవలం ఈ యొక్క వైరస్ ని నిలుపు చేసేది కాకుండా ఆ వచ్చినటువంటి వైరస్ ని దానిలో ఉన్నటువంటి కెమికల్స్ ద్వారా సంహరించేటువంటి చంపేటువంటి ఒక శక్తిని కలిగినటువంటి ఒక మాస్కే మనకి ఈ యొక్క యాంటీవైరల్ మాస్క్ ఆర్ వెరిసైడ్ మాస్క్. చాలా ఇంపార్టెంట్ థింగ్, దీని యొక్క ప్రత్యేకత ఏంటి, ఈ యొక్క మాస్క్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, వైరస్ కానీ మనకి ఆ యొక్క మాస్క్ దగ్గరికి వస్తే కేవలం నిరోధన కార్యక్రమమే కాకుండా చంపేటువంటి ఒక ప్రక్రియ కూడా కలిగి ఉంది. అండ్ వన్ మోర్ థింగ్, మనకి 3D ప్రింటెడ్ టెక్నాలజీ. సో దీని లోపల మనకి కెమికల్స్ ని ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ యొక్క కెమికల్స్ ఆధారంగా ఏ యొక్క వైరస్ అయినా సరే, ఈ యొక్క కరోనా వ్యాధికి సంబంధించినటువంటి, ముఖ్యంగా ఈ యొక్క వ్యాధికి సంబంధించినటువంటి వైరస్ కనుక మనపై అటాక్ చేస్తే ఆ యొక్క వైరస్ ని చంపేటువంటి యొక్క ప్రక్రియ మనకి ఈ యొక్క చాలా ఇంపార్టెంట్ యాంటీవైరల్ మాస్క్ ఆర్ వెరిసైడ్ మాస్క్ అని చెప్పవచ్చు. మనకి మెయిన్గా 3D ప్రింటెడ్ టెక్నాలజీతో ఈ యొక్క మాస్క్ ని తయారు చేయడం జరిగింది. సో చాలా ఇంపార్టెంట్ థింగ్, ఇటీవల కాలంలో ఈ యొక్క మెడిసిన్స్ కి సంబంధించి చూసాం, అండ్ వ్యాక్సినేషన్ కి సంబంధించి చూసాం, కరోనా వ్యాధికి సంబంధించి సెల్ఫ్ టెస్ట్లకు సంబంధించి చూసాం, అండ్ ఇంపార్టెంట్ థింగ్ టెస్ట్ కిట్స్ కి సంబంధించి కూడా చూసాం. బట్ మొట్టమొదటిసారి మనం ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది మన బాడీలోకి ఇంజెక్ట్ అయ్యేటువంటి ఈ యొక్క వైరస్ ఏ యొక్క భాగాల ద్వారా వెళ్తుంది అంటే మనకి ముక్కు, నోరు. సో ఈ యొక్క అంశాల పైన ప్రత్యేకంగా చూస్తే ఇటువంటి యొక్క వైరస్ అనేది మన బాడీలోకి ప్రవేశించకుండా ఉన్నటువంటి ఒక మాస్క్ కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి యాంటీవైరల్ మాస్క్ అనేది మనకి ఈ రోజు వార్తలో నిలిచింది. సో ఆ యొక్క మాస్క్ కి సంబంధించి ఆ యొక్క ముఖ్యంగా ఆ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ అండ్ ఏ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. సో ఇటువంటి అంశాలు కనుక వార్తలు ఇస్తున్నటువంటి అంశాల పట్ల ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. చాలా ఇంపార్టెంట్ థింగ్ గా మనకి ఈ యొక్క మాస్క్ కి సంబంధించి యాంటీవైరల్ మాస్క్ ఆర్ వెరిసైడ్ మాస్క్ అని చెప్పు. సో గాయస్, ఇది మనకి ఈ రోజు వార్తలు ఇచ్చినటువంటి అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్రీయ అంశాల గురించి. అండ్ మెయిన్ గా తీసుకుంటే ఒక క్రీడా సంబంధిత అంశాలకు సంబంధించినటువంటి విషయాలు. ఇవే కాకుండా మన ఛానల్లో మరెన్నో నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అప్డేట్స్ కావచ్చు, జాబ్ ప్రొఫైల్స్ కావచ్చు, మరెన్నో నోటిఫికేషన్ ఇవే కాకుండా మనకి ముఖ్యంగా తీసుకుంటే ఆప్టిట్యూడ్ క్లాసెస్ అనేది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ డైలీ న్యూస్ పేపర్స్ కావచ్చు, ఇలా మా యొక్క ప్రతి అప్డేట్ ని, మా యొక్క డైలీ కరెంట్ అఫైర్స్ ని మీరు కనుక పొందాలి అనుకుంటే, మీకు కనుక ఈ యొక్క డైలీ అప్డేట్స్ రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యొక్క ప్రతి అప్డేట్ ని, మా యొక్క ప్రతి వీడియోని మీరు పొందడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.